రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది. అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం కష్టంగా ఉంది. ఖాళీ స్థలాల అమ్మకాల్లోనూ స్తబ్దత నెలకొంది. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడం, బయట క్యాష్ ఫ్లో లేకపోవడం దీనికి కారణంగా చెబుతున్నారు. రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది తొలి 6 నెలల్లో గత ఏడాది కంటే ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఇళ్ల లావాదేవీలు నెల తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. హైదరాబాద్లో 25 గృహ నిర్మాణ ప్రాజెక్టుల పనులు మధ్యలో నిలిచిపోయాయని డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక సంచలనమే. దేశంలోని 42 నగరాల్లో ఇలాంటివి 1981 గృహ ప్రాజెక్టులు ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు వారికి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ఆగిపోయిన వాటిలో 1636 ప్రాజెక్టులు 14 ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయని తెలిపింది. మిగిలిన 345 ప్రాజెక్టులు 28 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2018లో 4,65,555 ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోగా తాజాగా ఈ సంఖ్య 5,08,202కు పెరిగినట్లు వివరించింది. డెవలపర్ల ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలలేమి, నగదు నిర్వహణ సరిగా లేకపోవడం, కొనుగోలుదారుల వద్ద తీసుకున్న డబ్బులను కొత్త భూములు కొనుగోలు చేసేందుకు దారి మళ్లించటం, తమకున్న ఇతర రుణాలు చెల్లించటం వంటి కారణాలతో చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. గృహ కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే డెవలపర్ల సామర్థ్యాలను అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకునేందుకు స్వతంత్ర థర్డ్ పార్టీ ఆడిట్ సేవలు అందించాల్సిన అవసరం ఉందని అనుభవజ్ఞులు అంటున్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించేందుకు 2019 నవంబర్లో ప్రభుత్వం స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ నిధిని ప్రారంభించింది. గత 5 ఏళ్లలో దీని కింద 32,000 ఇళ్లు, ప్లాట్లు పూర్తయ్యాయి. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఏడాది 20,000 గృహాలను పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇదిలా ఉంటే టైర్ 1 నగరాల్లో గ్రేటర్ నోయిడా 74,645 యూనిట్లు నిలిచిపోయి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా, టైర్ 2 నగరాల్లో భీవండి 13,393 నిలిచిపోయిన యూనిట్లతో ప్రథమ స్థానంలో ఉంది.